audio jungle. పవన్ కళ్యాణ్ గారు అంత మునుపు ఎప్పుడూ మాట్లాడలేదు. నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించిన తర్వాత నా మీద విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదెక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. అంత మునుపు మీకు మంచిగా కనపడ్డాను, ఇప్పుడు మాత్రం నేను చెడు వ్యక్తిగా మీకు కనపడుస్తున్నానని అడుగుతున్నా. దీనికి ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు ఈ మహాకుట్ర మీరు ఆలోచిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి మనమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోయి ఎప్పుడూ జరగని అభివృద్ధి, ఎప్పుడు రాని ఫలితాలు వస్తూ ఉంటే అక్కడ పోయి ప్రజలు రెచ్చగొడతారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు భారతీయ జనతా పార్టీ అని. మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 3 ముక్కలు. ఒకటి రాయలసీమ భారతీయ జనతా పార్టీ, మూడు భారతీయ జనతా పార్టీలు మన దేశం, మన రాష్ట్రంలో. ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ, ఒకటి నేషనల్ స్థాయిలో ఉండే భారతీయ జనతా పార్టీ ముక్క, ఇంకోటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ. 3 జాతీయ. ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీని ఎంత గొప్ప పార్టీ అని చెప్తా వచ్చారు. నాకు ఆ 3 ముక్కలతో నాకు సంబంధం లేదు. నాకు ఉన్నది ఒకటే సంబంధం, ప్రజలతోనే సంబంధం. నాకు భారతీయ జనతా పార్టీతో సంబంధమే లేదు. బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చెప్పి ఆలోచించారు. మనం ఎప్పుడైతే విభేదించామో ఆ రోజే రాయలసీమ నుంచి రాయలసీమ డిమాండ్స్ పైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్న. ఒక జాతీయ పార్టీ మీరు నేను విభేదిస్తే మీరు సమాధానం చెప్పాల్సింది పోయి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే అందులో మార్పులు చేర్పులు చేయాల్సింది పోయి రాయలసీమ డిక్లరేషన్ అనే పేరు పెట్టి రాయలసీమలో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. ఇది సమిష్టి కృషి. ఈ భూమి అందరిది. మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చున్నాను. జనసేన ఉట్టే చేతులు కట్టుకొని కూర్చోని ఇక్కడ జనసేన పార్టీ. ఇంకొకసారి మీ దోపిడీ విధానాల వల్ల, మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి వేర్పాటు వాదాలు వస్తే మీ వల్ల మటుకు నేను చేతులు మడుచుకు కూర్చునే వ్యక్తినైతే కాదు. అది మనం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ద్వారా కుట్ర చేసి అక్కడ చేస్తారు. పవన్ కళ్యాణ్ పెట్టి మనల్ని తిడుతూ ఉత్తరాంధ్రకు పంపించి ఉత్తరాంధ్రలో ఏదో జరిగిందని మన మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తున్నారు. 10 సంవత్సరాల పాలన గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడరు. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, మర్యాదగా మాట్లాడుతున్నాను. నిజమైన ఉద్యమం ఏంటో అప్పుడు చూపిస్తాను. మీరు ఇలాగే దోపిడీ కంటిన్యూ చేస్తా ఉండండి, అప్పుడు రెచ్చగొడతాను. అప్పుడు అంతా నేను ప్రజల మీద రోడ్ల మీద తీసుకొస్తాను. అప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.